అమ్మా ఎలపాల్సిందని వెళ్ళమని చెప్పలేదు. తాను ఏమన్నాను మైలు మాపుకోమన్నాను. అలా చూడలు కానీ అలా పసుపరించడం ఆ యాది చేతి పసుపు చూసి ఓకల సంతయంతో ఆనందం అయ్యి సిత్తాలతో చిన్నం నవ్వి బంగారంతో బల్లి నవ్వి పరికి కోనేట్లో అడిగిపెట్టిందంట మహావిష్ణు. అలాగే ఎంత కూడా మాయం చేసేటికి ఆ యాది చేతి వెనక తిరిగి చూడకుండా పొరదకుండా గేదెకున్నట్టు ఎడపడ పొరుడుకుండా వచ్చిందంట. అబ్బబ్బబ్బబ్బా అమ్మా ఏం చూడగా నువ్వు తాను చేయమన్నాను మైలు మాపుకోమన్నాను. నువ్వు చూస్తే పొరదగుండలోకి వెళ్ళి గేదెకున్నట్టు ఎడపడ పొరుడుకుండా వచ్చేవే తలోయి. ఇప్పుడు నిన్ను ముట్టుకోవాలంటే నా ఒళ్ళంతా పాడి నీ ఒళ్ళంతా పాడి తల్లి ఓలేలమ్మా తూర్పు తిరిగి మొహం పడించి చేతులు జోడించి నీ ఒంట్లో ఉన్న ఎండు పెట్టి బయట పెట్టి మంత్రం పెట్టి వెనక పెట్టి ఎనమ చేత నాకు ఇచ్చినట్టయితే ఈ వెనకనికి నీ దోస్తులు ఒళ్ళు వద్దు దాని కానీ అతని నుంచి నా వల్ల కాదన్నాడు ఆ యాచిత కూడా ఆ కామ ఉండి నిజమే కావాలి కానీ తోలుపు తిరిగి మొహం పాడించి చేతులు జోడించి ఆ ఎండు పెట్టి బయట పెట్టి మంత్రం వెనక పెట్టి ఎనమ చేతి ఇచ్చింది గోయంలో ఆ చెత్త మంత్రాలు తీసుకునే మహావిష్ణుమూర్తి చెత్త కంటే వేరెట్లు కూడా భగవంత అయ్యాడంట. అమ్మ నిత్యసరాలా నీ మంత్రాలు తీసుకుని నీకంటే వేరెట్లు భగవంత నేనే నిన్న బొగ్గిన భసం చెప్పదు నా పేరు మహావిష్ణుమూర్తి కదా కానీ అది పోయి ఇండి వేసి ఉదయింది ఎన్నోనే కొట్టు అదిగో పైడోవే తూరేసో పక్కనే కొట్టు అదిగో పైడోవే తూరేసి పక్కనే కొట్టు బోడి ఓదు చేసేనా పైన చల్లేలా బోడి ఓదు చేసేనా పైన చల్లేరు అదిగో కరకారా చెత్తోనే కరగా పెట్టేరా అలాగనైనా ఎండు తీసి వెన్నెని కొట్టు పైన తీసి పక్కన కొట్టు గోడీపు తీసి పైన ఎల్లే కరగా చెత్తని కరగా పెట్టి బొగ్గుని చెత్తని భసం చేసి భసం చేసి కొట్టి పోగు చేసుకున్నాడు మహావిష్ణుమూర్తి. పోగు చేసి మూడు కూడా 3 వాటాలు చేశాడు. 3 వాటాలు తొలి వాటా తీసుకుని అలా 2 పంపకాలు మంచిగా అలా బ్రహ్మదేవునికి ఇస్తుడు కూడా బతికించుకున్నాడు. ఒరే అన్నయ్య ఒరే తమ్ముడు మీరు చూస్తే చెట్టుకి సమాధానం చెప్పలేక చెట్టు చేతిలో బొగ్గుని భసమైపోయేది. నేను చూడగా చెట్టు మంత్రాలు తీసుకుని చెట్టునే బొగ్గుని భసం చేసాను. అయితే తల్లిని చంపిన రుణానికి బ్రహ్మ విష్ణు ఈశ్వరుడు కూడా ముగ్గురు కలిసి వెళ్ళి అలా తలగల పెడతారని అన్నాడు. అప్పుడు బ్రహ్మ విష్ణు ఈశ్వరుడు కలిసి వెళ్ళి ఉన్న 2 వాటలు 1 వాటా తీసుకుని దోషులు పట్టుకుని తోటికెళ్ళి రుద్రాస్తాలో పట్టుకెళ్ళి 101 బొమ్మ చేస్తారండి. 101 బొమ్మ చేసి మిగిలిన 3 దోషులు పట్టుకుని బ్రహ్మ విష్ణు ఈశ్వరుడు కూడా పంటమంట తోటికెళ్ళి కంచిలో పోసారు. ఎప్పుడైతే కంచిలో పోసారో అది ఒక కంచిలో పుట్టింది బేవాడా ఎత్తైనా కొండల్లో ఎత్తి నిలిచింది అమ్మ బాబోయ్ అది చెప్తున్నా అతమాట దాని తల్లి పుడుతు రుద్దాతలో పట్టుకెళ్ళి 101 బొమ్మ చేసి మిగిలిన పుట్టు పంట మాగా దోశలు పట్టుకుని తోటికెళ్ళి కంచె పోతే దొరకతల్లి పుట్టావు. ఈ ఒక ఊర్లో ఎత్తే గోపాలపట్నం అంతా కూడా నువ్వు నశింపు చేస్తావు. పుట్టిన ఊర్లో కాబడికోళ్ళు గంటదేపు నీసిమాలతో నిద్ర పడతావు. అమ్మా ప్రతి ఊరికి కూడా ఒక దేవత నిలవాలి కానీ ఇలా పేరు పెడుతున్నారు. చెక్కిన అమ్మ శక్తి అమ్మ గుళ్ళ పెడితే నోకాలమ్మ మరి అమ్మ సొంతమ్మ కొసలమ్మ తల్లి ముచ్చమ్మ రాజు బంగారు తల్లి అమ్మమ్మ తల్లి పాదమ్మ తల్లి ఇలా పేరు అమలు పెడుతున్నారు. కంచిలో పుట్టే అమ్మ
ఒక వాట తీసుకుని దండమని చేసుకున్నాడు. రెండో వాట తీసుకుని 101 దేవతను చేసి ఊరికి ఒక దేవతను పంచి పెట్టారండి. ఇంకెన్ని వాటల్లాయి? ఒక వాట ఉంది. ఒరే అన్నయ్య, ఒరే తమ్ముడు, మన తల్లి చెల్లి పోయేటప్పుడు లాస్ట్ కోరిక ఏమని కోరిందిరా? ఆ కోరిక మనం తీర్చాలా అని చెప్పి బ్రహ్మ విష్ణు ఈశ్వరుడు అలా కలిసి వెళ్ళారు. కలిసి ఉన్న ఒక వటాన్ని 3 భాగాలు చేసి బ్రహ్మదేవుడు 3 పదులు చేయడానికి పోయన్నా. ఆ 3 బదులు కూడా ప్రాణం పోసాడంట. 3 బదులు ప్రాణం పోసి నాయన ఆ 3 బదులు కూడా ప్రాణం పోసి ముగ్గురు అలా భార్యలు చేసుకున్నాడు. పోయింది బ్రహ్మదేవుడు భార్య, సరస్వతి దేవండి, విష్ణుమూర్తి భార్య, లక్ష్మీదేవండి, ఈశ్వరుడి భార్య. ఆ ముగ్గురు భార్యలు 3 రాజ్యాలు పరిపాలిస్తున్నారంట. ఎప్పుడాక మనం ఆడింది భూమి భూలాగం పుట్టకముందు ఒక అవతారం పూర్తయిందండి. ఇక్కడికి ఎక్కడి నుంచి ఓర్మ అవతారం, 2వ అవతారం కూడా అలా ఎత్తు పడుతున్నాం. అలాగే ఆయన ఎప్పుడైతే అర్థంలో కోటడుల్లో అరణ్య దేశంలో 3 మంది 30 మంది అరకోటి ముళ్ళు 100 పళ్ళు 60 మంది 90 మంది ఆ అర్థంలో కోటడుల్లో అరణ్య దేశంలో తవసలు పడుతున్నారు. ఆ తవసలు పడుతూ ఉంటే బ్రహ్మదేవుడు కుమారుని ఆందపరిచి అలా సెంచురీలుగా వెస్టిలుగా నమో నారాయణ నమో నారాయణ బయలుదేరుతానంట. వెళుతూ ఆ ముళ్ళు చూశాడంట. ఓ ఈ ముళ్ళారా, ఓ తప్పుముడి రుచులారా, ఈ ధనముడిలో కోటడిలో అరణ్య ప్రదేశంలో నీరు పట్టే తవసలు ఎవరు వస్తున్నారు నాయన? అలాగకి 3 మంది 30 మంది అరకోటి ముళ్ళు 100 పళ్ళు 60 మంది 90 మందిలో 3వ యాత్ర గలవాడు ఓటమరుసి అలా పైకి చేయడం. మహానుభావా, మీరు నా పైకి దండి తేవద్దు, అలా బ్రహ్మపట్నం చూడమన్నాడు. 3 మితల భాడిగడ్డ తపామును విలాసములు మంత్రిబుద్ధి చేత పట్టుకుని మరసములు చేత పట్టుకుని ఆ అర్థానపడుల్లో ఆ కార్గడుల్లో అరంగేశ్వరులో అలా బయలుదేరినాడు. ఎంత చక్కన వాడు నారదమోన వారుడు
ఎప్పుడైతే భోగ మనిషి బ్రహ్మ పండుగల పోతికి ఆ ఒక బ్రహ్మదేవుడు చూసాడ అరే ఎవరో ముసలవాడు మూడు మిసలు బాడిగడ్డ బాముడు గ్రాసముడు వస్తున్నాడు వెళ్ళి అతను పాదనం పడి క్షమాపణ చెప్తే నాకేదో పుణ్యలోకం లభిస్తారు కానీ పరిగెత్తుకుంటా వెళ్ళి అలా పాదనం పడతానికి పోయింది ఓయి బ్రహ్మదేవ మంచి అవతారాల మరి కూడి ఉన్నా నీ వేదాల సంద్రాలు పడి చచ్చిపోనా నీ ఒంటి పైన గుళ్ళు గోపురాలు ఉండవు భూలోకలో కాకుండా దేవలోకలో కాకుండా అలా వాయుగుండలో ప్రవేశించమని పోయింది అలా వాయుగుండలో ప్రవేశించమని అలా వాయుగుండలో ప్రవేశించమని బ్రహ్మదేవుడికి ఒక వరం ఇచ్చేడే పోయింది అలా బ్రహ్మదేవుడు కొరమిచ్చి మధ్యలో ఇష్టబుద్ధులు శివరుగా కైలేసి పట్టడం కూడా ఇలా కవిలు వెళ్తాడు పోయింది అది ఒక కైలేస పడ్డా కవిలేమ్మా అది ఒక కవిలే నాడా స్వామి వారే నాడా కిరణ అయ్యో కవిలే నాడా స్వామి వారే అయ్యో కొండాలే దాటేనా కొడిగిరిలే దాటవా కొండాలా దాటే కొడిగిరిలే దాటేనా నట్టారా దాటేనా మేలే వాడా దాటవా అలాగే ఆయన కొన్ని పాదాలు కాడ అలాగే ఆయన ఎప్పుడైతే భోగ మనిషి చక్కదనంగా ఆ దాడిపడిలో ఒక అరుడడిలో ఆ రందేశంలో వెళ్ళేటువంటి వెళ్ళాడంట ఆ ఉత్సవం వాడిని ఎవరు చూస్తారండి అనుపైన అలా శివశంకరం పెరగబోయింది ఎవరో మనవరాడు మూడు మెత్తలు బాడిగడ్డ తపామును గ్రాసం వస్తున్నాడు నేను ఇప్పుడే వెళ్తాను పాదం వెంబడి సమర్పణ చెప్తాను పోయింది అప్పుడు కూడా ఎప్పుడైతే ఈశ్వరుడు వచ్చి పాదాన్ని పడ్డాడో ఓ ఈ శివ దగ్గర నీకు తోడగా ముందుని కలియో పట్టుదలుసున్నాయి పెరగదలుసున్నాయి నాయన గుళ్ళు ఉంటాయి గోపురాలు ఉంటాయి నీకు మాత్రం ఎవరు కూడా పూజలు చేయరు ఒక ఆత్మలింగా మాత్రమే పూజ చేస్తారు కోలి వంట వస్త్రంలో కొత్త నది పంచి కట్టి పారే గంగల తవస పడతావు నీ తవస పడతానే ఎవరైనా దండెత్తి ఒక రాయి చిన్నట్టయితే మూడో ఎత్తం ఆ శ్రీనట్టయితే మూడో ఎత్తం తెరిచిస్తే బసమైపోతా అన్నాడు ఆ మనవాడికి వరమతో ఇస్తాడు ఒళ్ళంతా కూడా అలా ఇనుమంత వస్తున్నాయి పోయన్నా ఆయన మంటలో కూడా అసలు పోయారండి ఇస్తాడు తొలివారి గౌరీ వరదని పెళ్ళాడు కుడి పక్కన పెట్టుకుని జ్వరాలు వెతుక్కుంటా వెళ్ళి ఆ గంగాదేవుని కళ్యాణం ఆడి తల కురుడిని పెట్టి దాచుకున్నాడని ఇస్తాడు ఆ గంగ రోడ్డు వచ్చే సమదారులకు ఆయన మంటలో అలా అసలు పోయాను ఆయన మంటలు ఎప్పుడైతే చల్లార్చున్నాయో ఏడేరు సందాలు ఎలపాల సందాలు పాము తన పాండుకు పడగ తన కొడుకు ఒట్లమరిగా పడుకున్నాడు మహానుభావుడు మహావిష్ణుమూర్తి తల కింద చేసి దండు వావనం అల్టాకు వందం సెరికి చెబుతుండ పాలకుల మర్యాద పాడుపల్లాడి తన భార్య లక్ష్మీదేవి అలా పాదసేవ చేస్తున్నాడు మహానుభావుడికి ఎప్పుడైతే తన వచ్చి మన పాదం పడవద్దు మీరు అతని పాదం పడుతున్నారా అతని తర్వాత మన గర్భం అంతా అలా అని చెప్పి అలా మహావిష్ణుమూర్తి అలా నిద్రపోంటున్నాడు భోగ మరిచి పోయకుండా పట్టినాను ఇలా బయలుదేరుతున్నాడు వైకుంఠ
అప్పుడు కూడా భోగ మరుసి వైకుంఠ పట్టణాలు కదిలినాడు ఆ స్వామి కోయ ఎలకలండి విష్ణు విష్ణు అని వీళ్ళ కేకలు పెడతానండి భోగ మరిసి వైకుంఠ పట్టణం వెళ్ళి మహావిష్ణుమూర్తి మహావిష్ణుమూర్తి భార్య లక్ష్మీదేవి విత్తాయిలపకున్నారు గోయందు మహావిష్ణుమూర్తి తెలియజేస్తున్నాడు కళ్ళు దోషాడు కానీ కళ్ళు మూసాయి నిద్రపోంటున్నాడు అన్న మహానుభావుడు ఎప్పుడైతే ఆయన నిద్రపోంటున్నాడో ఆయన భోగ మరుసుకి ఎరణాకలకి ఎత్తుకోపాలని హలకలకి నిండుకోపోతుందంట ఆయన రామణ సందనాలు రాజాలే కొందనాల రాజాలే అప్పుడు కూడా భోగమరిసి అనుకున్నాడంట నాయన వైకుంఠ వాసుడు విష్ణు అని కేకబెట్టినా ఉలకలేదు బలకలేదు అంత గర్భం అని చేయలేదు ఈ ఒక పుణ్యరథాల పట్టుకెళ్ళి మహాస్మృతిగా దారిపోతారనుకున్నాను ఇంత గర్భం అని చేయదా కానీ ఎర్రనాకలకి ఎత్తి కోపాలు ఇచ్చేయంట నీలాకలకి నిండు కోపాలు ఇచ్చేయంట నాయన భోగమరిసి కుడుకోలతోని మహాస్మృతి ఎడం పక్క సాటిపోయి ఆ తాజినంత నడిపోయింది అలాగే ఆయన ఎప్పుడైతే భోగమరిచి మహావిష్ణుమూర్తిని కుడుకోలతో ఎడంపక్క సాధిపోయింది అన్నాడు తుప్పు నూనె మహావిష్ణుమూర్తి ఆ శాజపాడు కింద పడ్డాడన్న మహానుభావుడు ఓహో నన్నే తలంచి తిన్నాడంటే మహా పండితులాగా ఉన్నాడు మహా గంధనిలా ఉన్నాడు విత్తనంలో ఉన్న గుట్టు మట్టు ఇప్పుడే కనిపెడతానులా గాని మహావిష్ణుమూర్తి ఇలా మెల్లంగా పైకి లెగిస్తున్నాడు గోయం అలా మహావిష్ణుమూర్తి లేచి భోగమరుచి కాడికి వెళ్ళి అంటున్నాడంట అయ్యా మునియాత్మ అదిగో మీరు అన్న మాట నేను రాగానండి అదిగో గొప్ప పాలకో నెప్పుగలిగిందో అని చెప్పి ఈ ఒక మహావిష్ణుమూర్తి భోగమరిసి అన్నాడు అయ్యా మునియాత్మ మీరన్న మాట నేను ఎరగనండి గొప్ప మీ పాదానికి నా సాకంత నొప్పి చేసిందంటే గొప్ప మీది ఆ పాదానికి అంత నొప్పి కలిగిందయ్యా అలాగని చెప్పి మెల్లంగా తీసుకొచ్చి శాసమన్న పడుకోబెట్టి మహావిష్ణుమూర్తి భోగమరిసికి పాదసేవ చేస్తున్నాడు పోయింది ఎప్పుడైతే పాదసేవ చేస్తాడో అయ్యా మనవర్యా అదిగో మీరు అన్న మాట నేను రాగానండి అయ్యా మిగత్వా పాదా బద్మోనా నేను అదిగో ఆ పాదాల బడ్డానా తల్లి బద్మోనా నేను అదిగో పోను పై మహారాజు నేతార పోయా
అయ్యా మనవర్యా మీరన్న మాట నేను అడగనండి పాదసాగు చేస్తాడు మహావిష్ణుమూర్తి భోగమరుస్తి సైట్గా శాసపాలమని నిద్రపోయిండ ఆ పాదాలు పట్టినట్టు బట్టి మహావిష్ణుమూర్తి అరికోళ్ళ దగ్గరికి అమరుకున్నాడండి అరికోళ్ళలో నా 3వ నేత్రం చూశాడండి మహావిష్ణుమూర్తి ఓరి మనవర్యా నీ అరికోల్లో 3వ నేత్రం ఉండవులో నాకంటే ముందు భూలోకలో ఏం జరుగుతుందో దేవలోకలో ఏం జరుగుతుందో ముందే తెలుస్తుంది ఈ అరికోల్లో ఉన్న 3 నేత్రం సిగిపారైపోతే నా పేరు మహావిష్ణుమూర్తి కదా కానీ ఆ బొట్టనేతోని అరికోలున్న 3వ నేత్రం ఇలా సిగిపారేస్తున్నాడు అప్పుడు కూడా భోగమృతి ఇలా ఉడుకుతూ ఉన్నాడు ఎప్పుడైతే ఉడికినాడు తనలో ఉన్న కోపమంతా విహలంతా నీరు కలిపాడు కరిగిపోయిందంట ఓ శివన్నారాయణ ఓ మహావిష్ణు నేనే దేశానికి దేవుడిని అనుకున్నాను ఆయన నువ్వు దేశానికి దేశం దశవుతారా అని చెప్పి భోగమరిచి మహావిష్ణుడు పాదాలు కనున్నాడు అప్పుడు మహావిష్ణుమూర్తి భార్య వలన లక్ష్మీదేవి మహావిష్ణుమూర్తి భార్య లక్ష్మీదేవి అంట ఆ లక్ష్మీదేవి చూసి ఇలా అంటుందంట ఓ నాదా ప్రాణేశ్వర ఎవరో ముసలవాడు మునవాడు వచ్చి నా స్థానం పని తన్నిన తాపుకి అతను తిరిచి ఖండించగా సిగ్గి సాలక అతను తీసుకొచ్చి శాసమానం పడుకోబెట్టు నా స్థానం పైన అంటే అతను తలవంతా నతలవంతా నా స్థానమే పడుకోబెట్టావు కాబట్టి నాదా ప్రాణేశ్వర ముందునికలే పుట్టదలుసున్నది పెరదలుసున్నది అయ్యా మనవర్య మీరు రచించిన నేను రచించిన ముందునికలే పుట్టదలుసున్నది పెరదలుసున్నది ఈ ఒక్క స్వాధీనం ఒక జాతి ఒక నీతి ఒక కులము ఒక మతము కాకంట వచ్చేది బేచాదిగల వరిదల్లా ఆయన లక్ష్మీదేవి చెప్పించిన స్థాపనాకారం వల్లే ఈనాడు మన నలులోకాన్ని ఒక జాతి ఒక నీతి ఒక కులము ఒక మతము కాకుండా వచ్చేది బేచాదిగల ఊరికి ఒక స్వాది ఈదికో స్వాది బయలుదేరుతున్నాడు అలా లక్ష్మీదేవి చెప్పించేసి మనవరండి తన భర్త గారు ప్రాణాలు అంటున్నాను ఓ నాదా నాదలో నానావో నాదన పేరా నావో వైకుంఠ భట్నారా విడిచి వెళతారు
పూలాగా పడ్డారా వెళ్ళిపోతారు. అలాగని చెప్పి లక్ష్మీదేవి అంటుందంట, నారా చారేశ్వర లాక్కుల యాజనులు కాకిలు ఆడవాళ్ళు కాకి ఆడ పెద్దల కళ్ళు ఆడతారు నిప్పు ఆడతారు నింద్రేస్తా లాక్కుల నింద్ర నేను మొయ్యలేను నీతోని కాపురం నేను చేయలేను. నీతో కాపురం చేసినట్టయితే ఎల్లజలమవుతాను వైకుంఠపట్నం ఇడిచి పెడుతున్నాను భూలేఖపట్నం వెళ్ళిపోతున్నాను. కానీ లక్ష్మీదేవి అలా ఎలా పాల్సందరూ మర్చిపోయింది పోయింది. అలా లక్ష్మీదేవి ఎప్పుడైతే వెళ్ళిపోతుందో అప్పుడు మహావిష్ణుమూర్తి చూసాడంట. బాబు దగ్గర మహావిష్ణుమూర్తి చూసాడంట. మహావిష్ణుమూర్తి చూసి వెళ్ళిపోయే లక్ష్మీదేవిని ఇలా కని పెడతాడంట. ఓ లక్ష్మి నువ్వు రాహమ్మ లక్ష్మి దగ్గరికి రావే తిరుగు తిరుగు నువ్వు ఎవరివే లక్ష్మి ఎవరంతా లక్ష్మి అయ్యో నా వల్ల తప్పులో నువ్వేమో చూసా నువ్వు నా వల్ల తప్పులో నువ్వేమీ చూసా నన్యామెరగా తల్లి పుణ్యమెరగాను అన్యామెరగా తల్లి పుణ్యమెరగాను. ఓ లక్ష్మి అదిగో నిన్ను విడిచి నేను క్షణముండాలేను. అలాగని చెప్పి మహావిష్ణువుది కాకి పెడుతుంటే లక్ష్మీదేవి వెనక్కి తిరిగి చూడకుండా ఎలా పాల్సిందని మధ్య కుడికిందండి. గంగా వాడిని చోడి కింది భూదేత పాడుతుంది లక్ష్మీ తల్లి అలా కదిలిపోతుంది. అప్పుడు భోగమరుసు అన్నాడు, ఓయి మహావిష్ణు నీ భార్య లక్ష్మీదేవి అలిగిలిపోయిందని భవిష్యత్తు పడవద్దు. నీ భార్య వల్లాపురం పట్టణం పోయి తలసపడుతుంది మహా ఇల్లా. నువ్వు వెనక్కి పెట్టిన వెళ్ళి ఆవిడ తలస పాడు చేయకుండా కోరు పుట్టలో కొలు తిరిగినట్టయితే సిముతులు చిగాలు వేసి తపామును అవుతావు. బ్రహ్మదేవుడు మీ అన్య ఆవో తడిస్తుండి తమ్ముడు దూణ అవుతాడు. నీ భార్య లక్ష్మీదేవి సేరింపి సేరగడ్డ గొల్లకని ఆశించుకుంటది. 12 వీధులు పట్టణంలోను ఆ ఆవుని గోని తోలుకుని నీ భార్య లక్ష్మీదేవి కలాపుర పట్టణం తోకొచ్చి డబ్బున్న రాజులకు అమ్ముతుంది. ఆ దొడ్లో ఉంటాడు గొల్ల గొప్పన్న గొల్ల కుర్రవాడు. లెక్క 3 రోజులు పాలు తాగుతావు. 4వ రోజుని ఆవుని కొట్టపోతాడు. ఆవుని కొట్టపోతే ఆవు దెబ్బ పుట్ట దెబ్బ పుట్టుకొని చెప్ప చెప్పొద్ది. అక్కడితో స్థితి అవుతారు వదిలేసి సీనివాడు అవుతారు ఎత్తుతాడు గోయం అని చెప్పి భోగమరసి వెళ్ళిపోయాడండి. అప్పుడు కూడా మహావిష్ణుమూర్తి కూడా ఆయన లక్ష్మీ లేని కూడా నాకు ఎందుకు ఇప్పుడు ఆయన వెళ్ళాలని ఇల్లు ఉంటే మాత్రం మొగ 5 నిమిషం ఉంటాడా పని చేయాలి. అప్పుడు ఆ వైకుంఠపట్నం కూడా చెత్త సీకడైపోయినాయంట. మహావిష్ణుమూర్తి కూడా ఇలాగ అంటున్నాడంట మహానుభావుడు, ఆయన ఇదంతా చక్రవాడే మా విష్ణుమూర్తితో అయ్యో వైకుంఠపట్నాల తాగినాడా మహావిష్ణుమూర్తి లక్ష్యులేని వైకుంఠం నాకెందుకు వైకుంఠం విడిచిపట్టి భూలోకి పంట వచ్చాడు మహానుభావుడు. కొండా కోణంలో లక్ష్మి 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 అని కేక పెడుతున్నాడు. నాయన ఎక్కడా కూడా లక్ష్మీదేవి ఉలకలేదా పలకలేదంట. ఒక రోజుని అలా సముద్ర చిగాలి
ఆ సముద్రుచి గాలి వేసి ఆ వడగల వర్షం కురిస్తే ఆ వడగల దెబ్బకి మహావిష్ణుమూర్తి వండుంటే వండలో తలదాసుకున్నాడండి. ఎప్పుడైతే తలదాసుకున్నాడో చెదపుట్లో కోరిపుట్లు వస్తుందంట. ఆ కోరిపుట్లలో మహావిష్ణుమూర్తి నిద్ర లేదు, ఆహారం లేదు, నిమిషం ఉండలేడు. అమ్మా ఆకలి అమ్మా ఆకలి అమ్మా ఆకలి హమడుతున్నాడు మహానుభావుడు. చూద్దండి ఆయన బ్రహ్మదేవుడు కుమారుడు నారద మహర్షి హంసమాల రథమెక్కి విద్యాకి శికారికి వెళ్తున్నాడు. వెళ్తూ వైకుంఠపట్నం పారుషుడంట. వైకుంఠపట్నాలు ఉన్నారా? ఎవరో లేరు. మా చిన్నాన్న మహావిష్ణుమూర్తి కోరికట్లో కొద్దిన్నాడు. మా పిన్నమ్మ లక్ష్మీదేవి వల్లాపురం పట్టణం పోయి తవసపడుతుంది. అలాగని చెప్పి నిద్ర లేదు, ఆహారం లేదు, నిమిషం లేడు మా చిన్నాన్న గారు. ఎప్పుడే వెళ్తాను మా తండ్రితో చెప్తాను. నాన్నకు పోయాం నాన్నగారు మా నాన్న బ్రహ్మదేవుడు అయ్యో వైకుంఠ పట్నాలో చిన్నబోయాయో వైకుంఠ పట్నాల చిన్నబోయే మా చిన్న పిన్నమ్మ కలిసి ఉండాలేదు. చిన్న పిన్నమ్మ కలిసి ఉండాలేదు. అబ్బో ఊరక పట్నాలు వారు వచ్చినారు. ఓ నాన్నగారు మా పిన్నమ్మ లక్ష్మీదేవికి మా చిన్న శ్రీ మహావిష్ణుమూర్తికి ఏయో సీలు గొడవలు వచ్చినట్టున్నాయి. వైకుంఠ పట్టణం వచ్చారు, భూలాగ పట్టణం వచ్చారు. మా పిన్నమ్మ లక్ష్మీదేవి వల్ల తవసపడుతుంది. మా చిన్న మహావిష్ణుమూర్తి కోరుపుట్లో కొండి ఉన్నా నిద్ర లేదు, ఆహారం లేదు, నిమిషం ఉండలేదు. అదే నాయన ఎంత పని జరిగింది. అయితే ఇప్పుడు నా తమ్ముడికి అయితే ఈశ్వరుడు పెట్టుకున్నాడంట. ఈశ్వరుడు బ్రహ్మదేవుడు మహావిష్ణుడి భార్య లక్ష్మీదేవి దగ్గరికి వెళ్ళి ఇలా బతిమాడుతున్నారు. అది ఓ దండవా మహవదనో లాచి అయ్యో నీ వల్ల తయారే నా తల్లో బ్రహ్మదేవుడు ఈశ్వరుడు కూడా కలిసి వెళ్ళి మహావిష్ణుడి వారి ఆ లక్ష్మీదేవిని అడిగారు. ఓ వదినా నీ వల్ల చిన్న సాయాలు కావాలమ్మా. సాయం అంటే ఏమి కాదు. మా అన్నయ్య మహావిష్ణుమూర్తి కోరుకోట్లో కొంది ఉన్నాడు, నిద్ర లేదు, ఆహారం లేదు, నిమిషం ఉండలేడు. మా అన్నయ్య బ్రహ్మదేవుడు హవవుతాడు, నేను ఈశ్వరుడి దోణ అవుతాను. నువ్వు చీరంపి చీరగట్టి వల్లకి ఆశించినట్టయితే అమ్మా నువ్వు తోలికెళ్ళి ఆవిడ కోవిలు కూడా డబ్బున్న రాజులకి అమ్ముకొచ్చినట్టయితే మా అన్నగారికి మా తండ్రి గారికి పాలిచ్చి నేను కాపాడుకుంటాను తల్లి అన్నారు. అప్పుడు లక్ష్మీదేవి కూడా ఇలా తయారవుతుంది. అదిగో ఎంత జాగ్రత్తల్లో ఎంత జాగ్రత్తల్లో అయ్యో లక్ష్మీ దేవమ్మ లక్ష్మీ కలిగే పిల్లారే పాలించే పిల్లారో అయ్యో కౌజీ మాటలుగా కౌజీ మాటలుగా
వాళ్ళకి పిల్లలు కొంచెం ఒంటిగా దాదాపు చేతికి దండ కడియాలి ఇద్దరు చేతికి విహర కడియాలి నూనెగా తలవి నూనెము లేచి తలవి జారుములు లేసి చూచుడు మెచ్చాడు సొక్కబొట్టెట్టి సెల్లుడు మించే నిలువు పాపలు ఇది నీలహారం పోసి నిలువుడు అద్దోలోకి వెళ్ళి అలా నీడలు చేసింది పోయాం హోయే నిలువుడు అద్దోలోకి వెళ్ళి నీడ చూస్తే సంవత్సరానికి ఒక స్థానం ఉన్నది బిగల కూర్చుని బిక్కర కింద ఉల్లి మలిసి వడదల నుంచి బ్రహ్మదేవుడు రాయలా అయ్యో బ్రహ్మదేవుడే అయ్యినాడు అయ్యో ఈశ్వరుడే నా తల్లి తోడయ్యినాడు అయ్యో ఈశ్వరుడే నా తల్లి తోడయ్యినాడు అయ్యో గొల్లకయ్య లక్ష్మి వేసిందో అలా బ్రహ్మదేవుడు అయ్యి ఈశ్వరుడు తోడయ్యి నాయన అప్పుడు కూడా లక్ష్మీదేవి శ్రీరంభించేది వల్లకని ఆశించుకున్న మహాతల్లి ఆవిడ గోడు కూడా తోలుకుండి ఇలా బయలుదేరుతున్న పోయాం జబ్బు పక్క పెట్టి దూరంగా అక్కలాల చెల్లులాల అన్నలాల తమ్ములాల అక్కలాల చెల్లులాల అన్నలాల తమ్ములాల అన్నలాల తమ్ములాల అక్కలాల చెల్లులాల అన్నలాల చెల్లులాల అక్కలాల తమ్ములాల అందరికీ
అలాగే నాయన బ్రహ్మదేవుడు ఆ వయ్యి విస్తుడు కూడా ఆ దూడయ్యి ఆ ఒక్క లక్ష్మీదేవి చేరింపి చేరగడ్డ బల్లక యాత్రకుని 12 వీధిలో పట్టణంలో 4 మధ్యలోను ఆవుని గోని వచ్చి నాయన మన గోపాలవనం పట్టణంలో ఇలా వెలకాయలు పెడుతుంది పోయింది అప్పుడు కూడా సోలాపూర్ మహారాజు పక్క వచ్చాడు ఆయన లక్ష్మీదేవి 4-5 మధ్యలోను 12 వీధులు పట్టణంలోను ఆవుని గోలు కూడా తోలికొచ్చి అలా వెలకాయలు పెడుతున్నాం పోయింది అప్పుడు కూడా సోలాపూర్ మహారాజు భార్య ఒక్కమాదేవి ఆలకించిందంట ఆ ఒక్కమాదేవి ఆలకించి తన భర్త గారు సోలాపూర్ మహారాజు అని ఇలా వెంటనే పోయింది నాదా నాదా ప్రణేశ్వర అయ్య నాదరో అయ్య నా ప్రాణేశ్వర 12 వీధులు పట్టణంలోన 4-5 మధ్యలోను ఎవరో లక్ష్మీదేవమ్మ గారు ఆవుని గోవుని కూడా తోలికొచ్చి ఇలా వెలకాకలు పెడుతుంది నాదా ప్రాణేశ్వర వద్దులేసి ఆ ఆవు ముఖం చూస్తే నత్తముడు నామాలన్నాయి ఆ ఆవుకే చూస్తే సందుడు పొదువు ఉన్నది పంచుకొడు బాబా